తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు మూడో రోజు హాట్ గా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. నో పాయింట్ ఆఫ్ ఆర్డర్ ఇన్ క్వశ్చన్ అవర్. ప్లీజ్ కూర్చోండి సార్. నేను సార్ ఇప్పుడు బట్టి విక్రమార్క గారు అసలు ప్రశ్న ఒకటి, ఆయన మాట్లాడిందంతా ఒకటి సార్. ప్రశ్నకు సమాధానం ఇవ్వమంటే ఇక వడ్లు మేమే కొన్నాం. గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్లో వడ్లు కొనలేదు, మేము పైసలు ఇవ్వలేదా సార్? ఇప్పుడు వారు ఒకటి వ్యవసాయానికి ఉచిత విద్యుత్కు బీఆర్ఎస్ హయాంలో డబ్బులు ఇవ్వలేదన్నారు. నేను ఐఎమ్ ఛాలెంజింగ్ 65,000 కోట్ల రూపాయలు ఉచిత విద్యుత్కు బీఆర్ఎస్ హయాంలో మేము విద్యుత్ శాఖకు చెల్లించాము. నంబర్ 1. నంబర్ 2, వారు మాట్లాడుతూ మిత్తిలకి ఇంత కడుతున్నామని చెప్పిండ్రు. ఆర్బీఐ నివేదిక ప్రకారంగా 2,900 కోట్లు మాత్రమే మిత్తి. కాగ్ రిపోర్టు ప్రకారంగా 2,100 కోట్ల రూపాయలు మిత్తి కడుతున్నారని కాగు ఆర్బీఐ చెప్పింది ఒకటైతే, బట్టి గారు సభలో చెప్తున్నట్టు తప్పు విషయాన్ని వారి సభను తప్పుదో పట్టిస్తున్నారు. అధ్యక్ష, 1,27,000 కోట్ల అప్పు తెస్తే ఏమన్నా ఒక్క ప్రాజెక్టు కట్టిన అధ్యక్ష? మేము మా బీఆర్ఎస్ హయాంలో మిషన్ భగీరథ, మల్లన్న సాగర్, రంగనాయక్ సాగర్ ఎన్నో ప్రాజెక్టులు కట్టి ఆస్తుల కల్పన చేసింది బీఆర్ఎస్ అయితే, అప్పులు చేసి వీళ్ళు కేవలం కమిషన్ల కోసం పంచుకొని తిన్నారు తప్ప వాస్తవానికి జరిగిందేం లేదు అధ్యక్ష. నేను మీ ద్వారా కోరుతా ఉన్నా, దయచేసి ఈ అంశం మీద చర్చ పెట్టండి. ప్రజలకు వాస్తవాలు తెలియాల్సిన అవసరం ఉంది. మీరు ప్రివిలేజ్ మోషన్ కన్సిడర్ చేసి చర్చ పెట్టాలని కోరుతూ సభను తప్పుదో పట్టిస్తూ బట్టి గారు చేసిన వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. చెన్నూరులో ఆర్టీసీ బస్ డిపో రవాణా శాఖ మంత్రి గారు, గౌరవ రవాణా శాఖ మంత్రి గారు. లేదు పేరు లేదు అధ్యక్ష, చెన్నూరులో ఆర్టీసీ డిపోను ఏర్పాటు చేసే ప్రతిపాదన ఏదైనా ఉందా అని అడగాను. అవునండి, సదరు డిపో ఏర్పాటుకు సంబంధించి 2022 డిసెంబర్లో రవాణా మంత్రి గారు జిల్లా సార్ మంత్రి గారు హరీష్ రావు గారు మేము సబ్సిడీకి డబ్బులు ఇవ్వలేదా అని సార్ ఒక చిన్న వారు, ఎందుకంటే మీరు పర్మిట్ చేస్తేనే అధ్యక్ష మీరు పర్మిట్ చేస్తే హరీష్ రావు గారు ఒక మాట చెప్పారు. వారు ఏంటంటే అగ్రికల్చర్ అన్న ఒకటే నిమిషం అన్న, సభకి అన్న ఈ సభకి మీకు కూడా తెలియాల, మీకు కూడా తెలియాలి. నేను ఐఎమ్ నాట్ ఇంటర్ఫియరింగ్, మీకు కూడా తెలియాలి. ఒక్క నిమిషం. మీకు సార్ మహేశ్వర్ రెడ్డి గారు సభాపతి గారి ద్వారా మీకు విజ్ఞప్తి చేస్తాను సార్. మహేశ్వర్ రెడ్డి గారు సభాపతి గారి ద్వారా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. నేనేమే మిమ్మల్ని డిస్టర్బ్ చేయదలుచుకోలేదు, మీరు అడగొచ్చు. ఒకటే సమాధానం వారు చెప్పి కూర్చుంటాను నేను. హరీష్ రావు గారు ఏమన్నారంటే వ్యవసాయానికి 60,000 కోట్లు ఏదో ఖర్చు పెట్టారని చెప్తున్నారు. అధ్యక్ష, ఎన్ని సంవత్సరాలు అధ్యక్ష వీళ్ళు పాలన చేసింది? 10 ఏళ్ళు కదా. నెలకు ఎంత అధ్యక్ష? ఎంత కట్టాలి అధ్యక్ష? మీరు కట్టారా? నెలకు ఎంత కట్టాలి చెప్పారా? నేను అదే అడుగుతున్నా. నిన్ను 10 ఏళ్ళు ఎంత కట్టాలి మీరు? ఎట్లా అధ్యక్ష సంవత్సరానికి 11-12 కట్టాలి. 10 ఏళ్ళు చేశారంటే 1,00,000 కోట్లు పైబడి కట్టాలి వీళ్ళు బిల్లులు. 60 కట్టనే ఆయనే చెప్తా ఉన్నాడు. అంటే 40,000 కోట్లు అట్లా పెండింగ్ పెట్టి పోయారు మీరు భారం అని చెప్తా ఉన్నారు కదా అధ్యక్ష. ఎట్లా అధ్యక్ష అయినా ఇంకా అబద్ధాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తే ఎట్లా అధ్యక్ష? అదొక్కటి మీ ద్వారా వారు చెప్దామని కూర్చున్నాను అధ్యక్ష. వారు మహేశ్వర్ రెడ్డి గారికి ఇస్తారు, మిగతా వాళ్ళు ఎవరు అందుబాటులో ఉంటే వారికి ఇవ్వండి అధ్యక్ష, నాకే అభ్యర్థం. థ్యాంక్ యూ సార్. సార్ 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 ఇప్పుడు సార్ థ్యాంక్ యూ అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. ఈరోజు సార్ గౌరవనీయులు బట్టి విక్రమార్క గారు 65,000 మీరు కట్టారా, ఇంకా 30,000 కోట్లు కట్టాలన్నారు. 2014-15లో మన బడ్జెట్ 68,000 కోట్లు. మేము మీకు ఇచ్చినాడు మన బడ్జెట్ 3 లక్షల కోట్లు. మరి బడ్జెట్ పెరిగింది కదా, ఆస్తులు పెరిగినాయి కదా. 68,000 కోట్లు ఉన్నప్పుడు 10,000 ఉంటుందా? నేను చెప్తాను సార్ అధ్యక్ష, 2014-15లో పవర్ సబ్సిడీ 2,400 కోట్లు కట్టాం.
15, 16 4,000 కోట్లు కట్టాం. 16, 17 3,675 కోట్లు. 17, 18 4,000 కోట్లు. 18, 19 5,000 కోట్లు. 19, 20 5,100 కోట్లు. 20, 21 10,000 కోట్లు. 21, 22 11,000 కోట్లు. 22, 23 11,000 కోట్లు. 23, 24 12,000 కోట్లు బడ్జెట్లో పెట్టాం. మేము చేసిన దాన్ని చెప్తుంటే ఆయన సభను తప్పుదో పట్టించే విధంగా ప్రయత్నం చేస్తుండు. వి కమ్ వెల్ ఫుల్లీ ప్రిపేర్డ్. మీరు ఏది అడిగినా తప్పకుండా సమాధానం చెప్పేదానికి ప్రిపేర్ అయ్యి వస్తాం తప్ప మేము తప్పుదో పట్టించాం. వాస్తవాలే మాట్లాడటం తప్ప అవాస్తవాలు మీలాగా చెప్పాం. మీలాగా రాజకీయ ఉపన్యాసాలు ఇయ్యం.